నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన చైత్ర శుక్ల విదియ తిథి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. చైత్ర మాసంలో శుక్లపక్షంలో వచ్చే విదియ తిథి అగ్నిదేవుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. అగ్నిముఖావై దేవాహ అంటుంది వేదం. దేవతలందరూ అగ్ని ద్వారానే పూజించబడతారు. అగ్నిదేవుడిని ప్రసన్నం చేసుకుంటే ముక్కోటి దేవతల అనుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది. అందుకే ఈరోజు అగ్నిదేవుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు కాబట్టి స్నానం చేసిన తర్వాత మీ గృహంలో ఆగ్నేయ మూల ఒక పీటని ఏర్పాటు చేసి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యపిండితో పీట మీద ముగ్గు వేసి అక్కడ ఒక మట్టి ప్రమిదను ఉంచి దానిలో నువ్వుల నూనె పోసి 2 లేదా 3 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. ఇలా గృహంలో ఆగ్నేయ దిక్కులో ఆగ్నేయ దీపాన్ని వెలిగించినట్లయితే ఈ సంవత్సరం మొత్తం అగ్నిదేవుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అగ్నిదేవుడి ద్వారా ముక్కోటి దేవతల అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే మనకి వేదంలో చెప్పబడినటువంటి ఓం అగ్నిమీళే పురోహితం యజ్ఞస్య దేవం ఋత్విజం హోతారం రత్నధాతమం అనే మంత్రాన్ని పఠించటం లేదా శ్రవణం చేయటం ద్వారా కూడా అగ్నిదేవుడి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. ఈ వేద మంత్రాన్ని పఠించలేని వాళ్ళు దీనికి ప్రత్యామ్నాయంగా ఓం జాతవేదాయ నమః అనే అగ్ని మంత్రాన్ని ఇంట్లో దీపారాధన చేశాక వీలైనన్ని సార్లు జపించుకోవాలి. జాతవేదుడు అంటే సమస్తాన్ని ప్రకాశింపజేసేవాడని అర్థం. అలాగే చైత్ర శుక్ల విదియ తిథి నవగ్రహాలలో చంద్రుడికి ప్రీతిపాత్రమైన రోజు. ఈరోజు బాలచంద్ర వ్రతాన్ని ఆచరించాలని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. బాలచంద్ర వ్రతం అంటే అర్థం ఏంటంటే ఈరోజు చంద్రుడికి ప్రియమైన విధంగా స్నానాన్ని ఆచరించాలి. ఆ స్నానం ఎలా చేయాలంటే మీ గృహంలో వాయువ్యం మూల బియ్యపిండితో ముగ్గు వేసి ఆ ముగ్గు మీద దర్భలు ఉంచి ఆ దర్భల మీద ఒక వెండి బిందె ఉంచాలి. ఆ వెండి బిందెలో నీళ్లు పోసి ఆ నీళ్ళల్లో కొన్ని వట్టి వేళ్ళు కలపాలి. ఆ తర్వాత ఒక శంఖం తీసుకొని ఆ శంఖంలో జలం పోసి ఆ శంఖ జలాలు కూడా వెండి బిందెలో ఉన్న నీళ్ళలో కలపాలి. ఆ వెండి బిందెలో ఉన్న నీటితో స్నానాన్ని ఆచరించాలి. ఇలా చంద్రుడికి ప్రియమైన స్నానం చేసి ఆ తర్వాత మీ గృహంలో వాయువ్య మూల మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 2 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. దీన్నే చంద్రదీపం అంటారు. చంద్రుడికి ప్రియమైన స్నానం చేయటం, చంద్రుడికి ప్రియమైనటువంటి దీపాన్ని వెలిగించడం చేసిన తర్వాత సోం సోమాయ నమః అనే మంత్రాన్ని ఇంట్లో దీపారాధన చేశాక 21 సార్లు చదువుకోవాలి. ఇలా చైత్ర శుక్ల విదియ తిథి సందర్భంగా నవగ్రహాల్లో చంద్రుడిని ప్రసన్నం చేసుకుంటే సంవత్సరం మొత్తం చంద్రబలం పెరుగుతుంది, మానసిక అశాంతి తొలగిపోతుంది, మానసిక ప్రశాంతత కలుగుతుంది. చంద్రుడికి అధిష్టాన దేవత అయినటువంటి లక్ష్మీ కటాక్షానికి కూడా సులభంగా పాత్రలు కావచ్చు. కాబట్టి అగ్నిదేవుడిని ప్రసన్నం చేసుకోవటం ద్వారా, నవగ్రహాల్లో చంద్రుడిని ప్రసన్నం చేసుకోవటం ద్వారా చైత్ర శుక్ల విదియ తిథి సందర్భంగా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన చైత్ర శుక్ల తదియ తిథి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర. రాజస పదార్థాలు తామస పదార్థాలు ఎందుకు చెప్తున్నా అంటే రాజస తామస శ్రద్ధలు పతనం చేయిస్తాయి కనుక వాటిని విడిచిపెట్టాలి. మరి వాటితో కాబట్టి పుట్టిసాడుగా, అందుకు వాటిని పెంచేటటువంటి పనులు, పెంచే పదార్థాలు విడిచిపెట్టాలి. ఏవి సాత్వికాన్ని పెంచుతాయో సాత్విక పదార్థములు, సాత్విక పనులు ఉంటాయి, వాటిని చేయాలి. ఇంతేనండి మొత్తం తెలుసుకోవాల్సినది. అది ఎవడు ఏ శ్రద్ధతో పుట్టాడో వాడు ఈ సాత్వికాన్ని తెచ్చుకుంటూ మరి రాజస్తామసాలు ఉన్నాయి కనుక పరిత్యజిస్తూ పోల్చుకుని పరిత్యజిస్తూ ఉండాలి. మరేం చేయాలి? సాత్వికానేవ అనుతిష్ఠేత ఇత్యేవం అర్థ. సాత్వికం మాత్రమే అనుష్ఠించాలి, రాజస్తామసాలు పరిత్యజించాలి. అందుకే ఇక్కడ రాజస పదార్థాలు, తామస పదార్థాలు, సాత్విక పదార్థాలు అన్నీ చెప్తున్నాడు ఇక్కడ నుంచి పరమాత్మ. అంటే ఇక్కడ డైటీషియన్గా కూడా కనబడతాడు పరమాత్మ. అదేవిధంగా ఎక్సర్సైజులు మొదలైనవి నేర్పే యోగా టీచర్గా కూడా కనబడతాడండి. జగద్గురువుగా అన్నిటికీ గురువు ఆయన. ఇక్కడ తెలుసుకోండి. ఇక్కడ నుంచి మనకు పనికొచ్చేవి అన్నీ వివరిస్తున్నాడు. అంటే ఇంతవరకు పనికిరాని చెప్పాడా?
అవి అందుకోవడానికి పనికొచ్చేది సాత్విక రాజస్ తామసాల మీదే. మళ్ళీ ఏదైతే గుణత్రయ విభాగ యోగంలో చెప్పుకున్నామో అదే ముఖ్యమైన సబ్జెక్ట్. అందుకే అక్కడ గుణత్రయ విభాగం అన్నాడు, ఇక్కడ శ్రద్ధాత్రయ విభాగం అన్నాడు. ఇక్కడ మూడింటి గురించి వివరించబోతున్నాడు. 3 శ్రద్ధలు. ఈ 3 శ్రద్ధలు సహజంగానే ఉంటాయి. ఎలా పోల్చుకోవాలి? సాత్వికులు దేవతలను ఆరాధిస్తారు, ఇక రాజసులు యక్షరాక్షసులను ఆరాధిస్తారు, తామసులు ప్రేతభూత గణాలను ఆరాధిస్తారు. వాళ్ళ పద్ధతులు అవన్నీ ఇంతవరకు చెప్పుకున్నాం. ఇప్పుడు శాస్త్రం చాలా ప్రమాణం అని చెప్తూ ఇప్పుడు వివరిస్తున్నాడు ఒక్కొక్కటి. ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియ యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదమిమం శృణు. ఆహారం 3 విధాలుగా ఉంటుంది, యజ్ఞము 3 విధాలుగా ఉంటుంది, తపస్సు 3 విధాలుగా ఉంటుంది, దానము 3 విధాలుగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఎన్ని చెప్పబోతున్నాడు ఈయన? 4. ఆహారం, యజ్ఞం, తపస్సు, దానం. ఒక్కొక్కటి 3 విధాలు. అంటే తపస్సులు అందరిలోనూ ఉంటారట. అంటే 3 ఏ లైన్లో ఉన్నారో చూసుకోవాలి. అన్నం తిన వాళ్ళు అందరూ లేరు, ఆహారాలు అన్నీ తింటారు, కానీ 3 రకాలే డివైడ్ చేశాడు ఇక్కడ. అదేవిధంగా యజ్ఞములు తపస్సులు చేసేవాళ్ళు లేరు ఆ లోకంలో. ఈ యజ్ఞాలు చేసేవాళ్ళు, దానాలు చేసేవాళ్ళు, వీళ్ళల్లో భేదాలు తెలుసుకుంటే ముక్తికి ఏది సహకరిస్తుందో ఆ సాత్విక మార్గాన్ని ఎంచుకోవాలి. ఇది సాధకులకు అత్యంత ప్రధానమైనది. మోక్షం కావాలి, భగవంతుడు కావాలి, అందుకోసం మేము ఉన్నాము అనుకుంటే మాత్రం ఏది ఎంచుకోవాలి అది చెప్పడం కోసం అధ్యాయం పెట్టాడండి ఇక్కడ. ఈ 4 జాగ్రత్తగా చూస్తే చాలు. ఎందుకంటే అసలు కర్మలన్నీ మానేసి సన్యసించే సన్యాసం అంటే దాని గురించి ఇప్పుడు మాట్లాడేది లేదు. ఇవన్నీ చేసేకే అది లభిస్తుంది. మరి 3 యజ్ఞదాన తపస్సులు కర్మే. ఇది ముఖ్యం మానవుడు. ప్రతి మానవుడు యజ్ఞము, దానము, తపస్సు చెయ్యాలి. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. ఎందుకంటే సృష్టిలోకి వచ్చామంటే ఈ సృష్టి రుణం తీర్చుకోవాలి మనం మొట్టమొదటిగా. ఈ సృష్టిలో బ్రతుకుతున్నాం, ప్రకృతిలో బ్రతుకుతున్నాం. ప్రకృతి మనం అడగకుండానే ఇస్తుంది, కావలసినవి ప్రకృతి ఇస్తుంది. నువ్వు జబర్దస్తిగా లాక్కుమని తినేస్తున్నావు. ఆహా అని సూర్యకాంతిలోకి వెళ్ళిపోతున్నావు, కానీ ఇంట్లో లైట్ కోసం నువ్వు ఎలక్ట్రికల్ బిల్లు కడుతున్నావు, బయట సూర్యకాంతి కోసం రూపాయి కట్టట్లేదు. అంటే అనుభవిస్తున్నావా లేదా? కానీ ప్రకృతిలో ఉన్నవన్నీ అనుభవిస్తున్నందుకు ప్రకృతి యొక్క రుణం తీర్చుకోవాలట. ఆ రుణం తీర్చుకోవడం కోసం యజ్ఞం. ప్రకృతికి సృష్టికి రుణం తీర్చుకోవడం కోసం ప్రకృతి సృష్టి నియామకులైన దేవతలను ఆరాధించడం యజ్ఞం. ఇది కర్తవ్యం. చెయ్యకపోతే కృతజ్ఞతా దోషం ఉంటుంది, అవశ్యం చేయాలి ఇది ఇక్కడ. రెండవది, సమాజంలో ఉన్నావు గనక సమాజంలో బ్రతకాలి అంటే దానం. సమాజం యొక్క రుణం తీర్చుకోవడం కోసం దానం. ఇక 3వది ప్రధానంగా చెప్తున్నది ఇక్కడ తపస్సు. ఈ తపస్సు అంటే నిన్ను నువ్వు తరింపజేసుకోవడం కోసం చేయవలసినటువంటి తపస్సు ఇక్కడ. ఈ 3 కూడా, అందుకే యజ్ఞము, దానము, తపస్సు 3 చాలా ప్రధానమైనటువంటివయ్యా అని వివరిస్తున్నారు ఇక్కడ. ఆ 3 గురించి ఇక్కడ చెప్తూ యజ్ఞస్తపస్తదా దానం తేషాం భేదమిమం శృణు. ఇప్పుడు ఒక్కడి మొదలు పెడుతున్నాడు, ఆహారం మొదలుపెట్టాడు. ఆయన ముందు ఏం చెప్పబోతున్నాను లిస్ట్ ఇచ్చాడు. ఆహారం, యజ్ఞ, తపస్సు, దానం చెప్పి ఒక్కొక్కడి వివరిస్తున్నాడు. ఆహారంలో ముందు సాత్విక ఆహారం. పైగా ఇక్కడ ఏంటంటే ఇది సాత్విక ఆహారం అని చెప్పలేదు, సాత్విక లక్షణం ఉన్న వాళ్ళకి ఇవి నచ్చుతాయి అన్నాడు ఇక్కడ. అంటే సహజంగా సాత్విక స్వభావం ఉన్న వాళ్ళకి ఇవి నచ్చుతాయిట. తెలుసుకుందాం. ఆయుస్ సత్వ బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనాః రస్యాః స్నిగ్ధాః స్థిరాః హృద్యాః ఆహారాః సాత్విక ప్రియాః. ఏది తిన్నా వాళ్ళు ఒక్కటి క్వశ్చన్ చేసుకుంటారు, బాగా తెలుసుకోండి ఇక్కడ. భుజించేటప్పుడు ఈ తిన్న పదార్థం వల్ల ఆయుష్, అదేవిధంగా అంతఃకరణము, ఈ 2 బలంగా, ఆరోగ్యంగా, సుఖంగా, ప్రీతిగా ఉంటాయా అని చెక్ చేసుకుంటుంటారటండి ఇక్కడ. అందుకే ఆయుష్ సత్వ బల ఆరోగ్య సుఖ ప్రీతి వివర్ధనాః. అందుకే ఇక్కడ బ్రతికినంతకాలం ఆరోగ్యం బ్రతకాలి. పైగా ఒకవేళ అనారోగ్యం తెలిసి చేస్తాం అంతే కదా, చావం, రోగాలు పాలవుతాం, రుష్టులు పాలవుతాం, ఇతరుల మీద ఆధారపడాల్సి వస్తుంది. ఇది తెలుసుకోవాలి. అందుకే శరీరం బాగా పనిచేస్తున్నప్పుడే, జీర్ణశక్తి ఉన్నప్పుడే, యవ్వనంలో ఉన్నప్పుడే, జీర్ణమవుతోంది కదా అని పనికిమాలవన్నీ పడేయకుండా వీటిని లక్ష్యంగా పెట్టుకు తినాలి. వీటిని లక్ష్యంగా పెట్టుకు తినేవాళ్ళు సాత్విక బుద్ధి ఉన్నవాళ్ళు తింటారయ్యా అన్నాడు ఇక్కడ. ఏది ఆయుష్ని పెంచుతుందో, ఏది లోపల అంతఃకరణానికి కూడా శక్తినిస్తుందో. అంతఃకరణ శక్తి అంటే ఏమిటి? నిద్రామాంద్యం, అదేవిధంగా లేనిపోయిన ఆవేశాలు, ఇవి పెంచకుండా. ఎందుకంటే కొన్ని ఆహారాల వల్ల ఆవేశాలు పెరుగుతాయి. బీపీ వచ్చింది, వణికిపోతున్నాడంటే ఉప్పు తగ్గించుకోమంటారు, అవునా లేదు ఇక్కడ. అంటే అర్థం ఆహారం వల్ల కూడా అంతఃకరణలో మార్పులు వస్తున్నాయి. అంటే ఆయుష్, సత్వము, బలము, ఆరోగ్యము. అంటే శరీరానికి తగిన బలం, ఆరోగ్యం. రోగము లేని స్థితి పేరు ఆరోగ్యం అని అర్థం ఇక్కడ. ఆరోగ్యం అంటే రోగరహిత స్థితి, ఆరోగ్యము. అదేవిధంగా సుఖము, ప్రీతి. తినేటప్పుడు కూడా సుఖంగా ఉండాలి, ప్రియంగా ఉండాలి. అంతేగాని కళ్ళు మూసుకుని తినాల్సిన పదార్థం ఏం కాదు. సుఖంగా ఉండాలి, ప్రీతి కలిగించాలి. ఈ లక్షణం ఉన్నవి ఎవరికి ఇష్టం? సాత్వికాహ, సాత్వికులకి. పైగా ఆ పదార్థాలు ఎలా ఉంటాయి? రస్యాహ.
అవి డ్రైగా పొడి పొడిగా కాకుండా రసవంతముగా ఉంటే ఆర్ద్రత కలిగి ఉండే పదార్థాలండి. అందుకే పెద్ద పెద్ద వేపుళ్ళు ఇలాంటివి నచ్చబట ఎవరికి? సాత్వికులకి. రస్యాహ స్నిగ్ధాహ. స్నిగ్ధాహ అంటే జిడ్డు కలిగినటువంటి వస్తువులు. మొత్తానికి వాటిని అనుసరించి చెప్తున్నాడు. రస్యాహ స్నిగ్ధాహ, అటువంటి స్నిగ్ధ పదార్థములు అంటే చక్కని జిడ్డు కలిగిన పదార్థములు. స్థిరాహ, ఇదిగో చాలా మంచిది. స్థిరాహ అనే మాట ఇప్పుడు మళ్ళీ చెప్తున్నారు డైటీషియన్స్. అంటే ఇలా తినగానే అలా జీర్ణమైపోయే పదార్థాలు పనికిరాదన్నారు. ఇలా తినగానే, ఉదాహరణ వైట్ రైస్ ఇలా తింటే వెంటనే జీర్ణమైపోయి రక్తంలో కలిసి వెంటనే ఆకలి వచ్చేస్తుందిట. అలాంటివి కాదు. కడుపులో ఉండి నెమ్మదిగా అరిగేవేవో స్థిరాహ అన్నాడు ఇక్కడ. అదే కడుపులో పడేస్తే కొన్ని రోజుల పాటు లోపల ఉండేవని కాదు ఇక్కడ. నెమ్మదిగా అరిగేవి, స్థిరముగా. పైగా ఇవేం చేస్తాయంటే ఆ స్థిరముగా ఉన్నవి క్రమంగా వెళ్ళడం వల్ల జీర్ణకోశాదులు శ్రమ కూడా తగ్గించి శరీరానికి బలాన్ని ఇస్తాయండి ఇక్కడ. అందుకే రస్యాహ స్నిగ్ధాహ స్థిరాహ హృద్యాహ. హృద్యాహ అంటే అవి తినేటప్పుడు చూడ్డానికి కూడా మనసుకు హాయిగా అనిపిస్తుంది. ఇక్కడ తింటున్నప్పుడు తినడానికి కూడా హాయిగా ఉంటుంది. అటువంటి ఆహారములు సాత్విక ప్రియాహ, సాత్విక శ్రద్ధ కలవాళ్ళకి అంటే సాత్విక లక్షణం కలవానికి ప్రియములు. ఇక రాజస లక్షణం. కట్వంల లవణాత్యుష్ణ తీక్ష్ణ రుక్ష విదాహిన ఆహార రాజసశ్రేష్ట దుఃఖ శోకామయ ప్రదాహ. కటు ఆమ్ల లవణ అత్యుష్ణ తీక్ష్ణ రూక్ష విదాహిన. కటు అంటే చేదు, ఆమ్ల అంటే పులుపు, లవణం అంటే ఉప్పు, అత్యుష్ణ మిక్కిలి వేడి, తీక్ష్ణం అంటే కారం, ఇక రూక్షం అంటే మాడిపోయిన ఒకటి పొడి పొడిలాడిపోతున్న రెండు అర్థాలు చెప్పుకోవచ్చు. విదాహిన ఎక్కువ దాహం పెంచే పదార్థాలు. ఇవి రాజసస్య ఇష్టాహ ఆహారాహ. ఆహార రాజసస్యేష్టాహ. రాజస లక్షణం ఉన్న వారికి ఇష్టమైన ఆహారములు. వాళ్ళు బాగా కావలసినవన్నీ ఇవేనండి. మంచి కారం ఉండాలి, లేకపోతే ఏంటో తిండి అనేవాళ్ళు ఉన్నారు మనకి. కారం ఉండాలి, మంచి పులుపు ఉండాలి. కొంచెం పులుపు తగ్గితే కంచం విసిరేసే వాళ్ళు కూడా ఉన్నారండి. ఎందుకంటే రాజసం కదా, అలాంటి పనే చేస్తారు వాళ్ళు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు ఉమ అగ్ని శివుడిని దవనంతో పూజించటం వల్ల సకల శుభాలు కూడాను మనకు కలుగుతాయి అంటోంది శాస్త్రం. వసంత నవరాత్రులు అని చెప్పేసి శ్రీరామచంద్రమూర్తిని చక్కగా ధ్యానం చేయటానికి ఉపక్రమించేటువంటి సుదినాలు కూడాను. అంతేకాకుండా బాలేందు వ్రతం అనేటువంటిది ఈ రోజున ఆచరించడం వల్ల సకల శుభాలు కూడాను చేకూరుతాయి అంటోంది శాస్త్రం. స్కంద పురాణంలో అరుంధతి వ్రతాన్ని కూడాను ఈ రోజున ఆచరించవచ్చని, ఉగాది తరువాత వచ్చేటువంటి శుద్ధ విధియ నాడు అరుంధతి వ్రతాన్ని ఆచరించటం వల్ల చాలా విశేషకరమైనటువంటి అదృష్టం కలుగుతుంది అని చెప్పేసి శాస్త్రం. ఏది ఏమైనప్పటికీ కూడాను ఈ సుదినాన్ని మనం చాలా చక్కగా అటు శివపార్వతుల కోసం, అరుంధతీదేవి కోసం, వసంత నవరాత్రుల యొక్క ప్రారంభం కోసం మనసును లగ్నం గనక చేసి గనక ఆ యొక్క దైవచింతన తత్పరతో గనక వ్యవహారం చేసినట్లయితే, మనసును వ్యవహరింప చేసుకున్నట్లయితే మన జీవితం సుసంపన్నంగా విరాజిలింప చేసుకోవడానికి ఆస్కారం ఉండి తీరుతుంది సుమా అంటోంది శాస్త్రం. అందుచేతనే చైత్రశుద్ధ విధియ నాడు ఆచరించేటువంటి ఈ వ్రతాలు మానవాళికి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, అభీష్టాల్ని నెరవేర్చేందుకు ఏర్పాటు చేసినటువంటి సాంప్రదాయ లక్షణం అన్నమాట. ఈరోజు బుధవారం కాబట్టి వసంత నవరాత్రుల రీత్యా కూడాను శ్రీరామచంద్రమూర్తిని, హనుమంతుల వారిని కూడాను మనఃపూర్వకంగా పూజించేటువంటి సాంప్రదాయాన్ని మనం ఆచరిస్తున్నాం. సర్వే జనా సుఖినో భవంతు.
सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం బుధవారం. సూర్యోదయం 6:08 సూర్యాస్తమయం 6:28 తిథి విదియ సాయంకాలం 5:36 వరకు. నక్షత్రం భరణి రాత్రి 3:06 వరకు. వర్జం మధ్యాహ్నం 1:54 నుంచి 3:22 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:53 నుంచి మధ్యాహ్నం 12:43 వరకు. అమృతకాలం రాత్రి 10:42 నుంచి 12:10 వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. నేటి విశేషం ఉమా శివ అగ్ని పూజ. అంటే పార్వతీ పరమేశ్వరులకు అగ్నికి పూజ చేయడం ఉంటుంది. తద్వారా మనకు జ్ఞానం వికసిస్తుంది. అలాగనే మోక్షం కావాలనే కాంక్ష బలపడుతుంది. ఆర్థికమైనటువంటి అభివృద్ధి కలుగుతుంది. అలాగే గౌరీ శంకర దమన పూజ. దవనం అని మనకు పువ్వులు అమ్మే వాళ్ళ దగ్గర దొరికేది, ఇప్పుడు దొరకట్లేదు అనుకుంటా, లేదా దొరకచ్చు ప్రత్యేక ప్రయత్నం చేస్తే. ఆ దవనంతో వేసవిలో, అందులోనూ ఈ నవరాత్రులలో తరువాత కూడా పౌర్ణమి వరకు వివిధ దేవతలకు అర్చన చేయడం ద్వారా తాపోపశమనం, అంటే మనకు తాపత్రయం అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఈ తాపత్రయం అనేటువంటిది ఆధిభౌతికం, ఆధిదైవికం, ఆధ్యాత్మికం అనే పేరుతో ఉంటాయి. ఈ తాపాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ఈరోజు చేసేటువంటి వాటిలో ముఖ్యమైనది బాలేందు పూజ. అంటే చంద్రకళ ఉదయిస్తుంది, ఆ ఉదయించిన చంద్ర దర్శనం చేయడం, అలాగే ఆ చంద్రునికి పూజ చేయడం ద్వారా మనస్సుకి ప్రశాంతి లభిస్తుంది. బుధవారం కాబట్టి హయగ్రీవుణ్ణి ఆరాధించడం, రామనవరాత్రులే కాబట్టి రాముణ్ణి ఆరాధించడం, బాలరామాయణం పారాయణ చేయడం చాలా మంచిది. నవరాత్రులలో మొత్తం 9 రోజులు కూడా ఈ బాలరామాయణ పారాయణ విశేష ఫలితాన్నే ఇస్తుంది. నేటి ఆణిముత్యాలు. విజయానికి ఒకే ఒక్క మార్గం, మరొక్కసారి ప్రయత్నించడమే. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. మొట్టమొదట గురువుకి నమస్కారం చేయాలి. గురువు చేసిన ఉపకారం చెయ్యగలిగిన వాడు లోకంలో ఎవ్వరు ఉండడు. తల్లిదండ్రులు కూడా శరీరాన్ని ఇస్తారు, మళ్ళీ శరీరంలోకి రావలసిన అవసరం లేని జ్ఞానం ఇవ్వగలిగిన వాడు గురువు ఒక్కడే. అటువంటి గురువుకి నమస్కారం చెయ్యడం వినా అసలు మనం చెయ్యగలిగినది ఇంకొకటి ఉండదు. ఎందుకంటే గురువుకి ఈశ్వరుడు తప్ప ఇంకేం అక్కర్లేదు. అటువంటి గురువుకి మీరేం పట్టుకొచ్చిస్తారు? గురువుకి చేసేది నమస్కారం ఒక్కటే. అందుకే రుక్మిణీదేవి అంటుంది భాగవతంలో,
జలజాతెక్షణుతోటి తెచ్చితివి నా సందేశముంచెప్పి నను నిలువం పెట్టితివి నీ కృపన్ బ్రతికితిన్ నీకన్న పుణ్యాత్మకులు కలరే దీనికి నీకున్ ప్రత్యుపకృతిన్ చెయ్యంగనేనేర అంజలి ఘటించదభుసురాన్వయమణి సద్బంధు చింతామణి అంటుంది. అంజలి అంటే రెండు చేతులు ఇలా పెట్టి నమస్కరిస్తే అంజలి పట్టారు అంటారు. అంజలి ఘటించదభుసురాన్వయమణి సద్బంధు చింతామణి అంటుంది. గురువు గారిని తలుచుకుని నమస్కారం చెయ్యకుండా ఏ కార్యం చెయ్యకూడదు. శ్రీ గురుభ్యో నమః అని ప్రారంభం. అందుకే హనుమ సంప్రదాయాన్ని నేర్పుతున్నారు, లేదా రామాయణము వేదోపబృంహణము మనం ఎలా బ్రతుకాలో నేర్పుతుంది. సూర్యాయ సూర్యభగవానుడికి నమస్కారం. వెడుతున్న కార్యం లంకాపట్టణానికి వెళ్ళి సీతమ్మను అన్వేషించాలి. శరీరంలో అవయవాలకు బలం ఉండాలి. అవతల శత్రువుల్ని మర్దించాలి. రావణుడితో మాట్లాడాలి. సీతమ్మ దర్శనం చెయ్యాలి. దీనికి ఇంద్రియములన్నిటికీ కూడా పటుత్వం ఉండాలి. సమస్త ఇంద్రియములకు పటుత్వమునివ్వగలిగినటువంటి మహేంద్రుడికి నమస్కారం. సూర్యాయ మహేంద్రాయ పవనాయ ఈ శరీరాన్నిచ్చినటువంటి నా తండ్రి వాయుదేవుడికి నమస్కారం. స్వయంభువే స్వయంభువే అంటే బ్రహ్మగారిని ఒక అర్థం, లేదా రామచంద్రమూర్తికే నమస్కారం చేశారని ఒక అర్థం. స్వయంభువే భూతేభ్యశ్చాంజలిం కృత్వా సమస్త భూతకోటికి నమస్కరిస్తున్నాను. నేను వెడుతున్న ఈ కార్యం ఇంత గొప్ప కార్యం, దీనికి సమస్త భూతములు నాకు ఉపకరించుగాక. ఎంత వినయంతో బయలుదేరుతున్నారో చూడండి. ఎంత పెద్ద కార్యాన్నైనా ఎవడు సాధిస్తాడంటే ఎవడు వినయంతో నిలబడగలడో వాడు సాధిస్తాడు తప్ప ఇంత పెద్ద కార్యం మీద వెడుతున్న వాడిని నేననుకున్నవాడు ఎవడున్నాడో వాడు సాధించలేడు. ఇన్ని కోట్ల మంది వానరులు చెయ్యలేని పని చెయ్యడానికి ఆయన ఒక్కడెడుతున్నాడు. కానీ మీరు చెయ్యలేని దానికి నేను ఎడుతున్నానంట లేదు. ఇంత పెద్ద కార్యానికి నేను వెడుతున్నాను కాబట్టి మీరందరూ నాకు ఉపకారం చెయ్యాలి. మీరు లేని నేను చెయ్యలేను. భూతేభ్యశ్చంజలిం కృత్వా చకార గమనేమతిం. కానీ వెడుతున్నది దక్షిణ దిక్కుకు వెడుతున్నారు. ఏదైనా శుభకార్యం ప్రారంభం చేస్తూ దక్షిణ దిక్కుకి తిరిగి నమస్కారం చెయ్యకూడదు. ఒక్క సంధ్యావందనంలో మాత్రం దిగ్దేవతా నమస్కారం అని చేస్తాం. చేసినప్పుడు 4 దిక్కులకి పైకి కిందకి కూడా నమస్కారం చేస్తాం. ఉత్తప్పుడు ఎప్పుడూ కూడా దక్షిణ దిక్కుకి తిరిగి నమస్కారం చేయకూడదు. అలా చేస్తే అది పితృలోకాధిపతి అయినటువంటి యమధర్మరాజు గారికి అందుతుంది. అందుకని దక్షిణ దిక్కుకి నమస్కారం చెయ్యరు. కాబట్టి దక్షిణానికి చెయ్యకూడదు. కాబట్టి సంప్రదాయంలో తేజస్సు పెరగాలి అంటే తూర్పు దిక్కుకి తిరిగి నమస్కారం చెయ్యాలి. అంజలిం ప్రాముఖ కుర్వన్ పవనాయాత్మయోనయే తతో హి బహృదే గంతుం దక్షిణో దక్షిణాం దిశం. దక్షిణ దిక్కుకు వెళ్ళడానికి తన శరీర బలాన్నంతటినీ కూడా పుంజుకుని శరీరాన్ని పెద్దదిగా పెంచే ముందు ఒక్కసారి తూర్పుకి తిరిగారు. దక్షిణానికి ప్రయాణం. కానీ తూర్పుకి తిరిగి అంజలి ఘటించారు సూర్యనారాయణమూర్తికి. అంజలి ఘటించి తన తండ్రి అయినటువంటి వాయుదేవుడికి ఇంకొక మారు నమస్కారం చేశారు. శరీరాన్నిచ్చినటువంటి తండ్రి అంటే శంకరాయచ మయస్కరాయచ అంటుంది. పరమశివుడు ఇంట్లో తిరిగితే కరచనాదులతో అదే తండ్రి. అటువంటి తండ్రి రూపంలోనే పరమేశ్వరుడు తిరుగుతూ ఉంటాడు అని. అటువంటి తండ్రికి వేరొక్క పర్యాయం నమస్కారం చేశారు. అంజలిం ప్రముఖ కుర్వన్ పవనాయత్మయోనయే తతో హి వృతే గంతుం దక్షిణో దక్షిణాం దిశం. ఇప్పుడు ఇక బయలుదేరాలి. పెద్ద శరీరాన్ని పర్వతంలా పెంచారు. పెంచి ఇక బయలుదేరడానికి సిద్ధపడుతూ సచచాలాచలశ్చాపి ముహూర్తం కపిపీడిత తరుణాం పుష్పితాగ్రాణాం సర్వం పుష్పమశాచయత్ గిరిణా పీడ్యమానేనా పీడ్యమానాని సర్వశః గుహావిష్టాని భూతాని వినేదుర్వికృతైశ్వరైః తాస్తథా సవిషైర్దష్టా కుపితైస్తైర్మహాశిలాః జజ్జుల పావకో దీప్తా బిబిదుశ్చ సహస్రధా యాని ఔషధజాలాని తస్మిన్ జాతాని పర్వతే విషఘ్నాన్యపి నాగానాం నశేకుష్యమితుం విషం అన్నారు మహర్షి. ఎంత అద్భుతంగా వర్ణించారు. పర్వతాకారుడై నిలబడి ఆ మహేంద్ర పర్వతాన్ని తన 2 పాదముల చేత గట్టిగా పీడించారు. ఆ తొక్కి పట్టేటప్పటికి గుహలన్నీ కూడా మూసుకుపోయాయి. ఆ మూసుకుపోయే ముందు ఆ పర్వతం కదిలింది. కదిలి చెట్లకున్నటువంటి పువ్వులన్నీ రాలిపోయాయి. ఆ రాలిపోయినటువంటి పువ్వులన్నీ ఆయన ఒంటి మీద మహేంద్రగిరి మీద పడ్డాయి. ఇది మహేంద్రగిరి పుష్పాల కొండ అనిపించింది. ఆయన ఒళ్ళంతా పువ్వులు. ఇంకొంచెం నొక్కారు. గుహావిష్టాని భూతాని వినేదుర్వికృతైశ్వరై. అందులో పెద్ద పులులు, సింహాలు, రకరకాలైన క్రూర జంతువులు ఉన్నాయి. ఆ గుహల్లో పడుకున్నాయి. ఎప్పుడైతే గుహ నొక్కుకుపోతోందో
అవి బయటికి పారిపోదామని లేచి బయటికి వస్తున్నాయి. నడుం దాకా బయటికి వచ్చేటప్పటికి గుహ నొక్కుకుపోయింది. సగం శరీరం లోపలుండిపోయింది, సగం శరీరం బయట ఉండిపోయింది. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్నటువంటి మహేంద్రగిరి ఒక్కసారి క్రూర మృగాల యొక్క పెద్ద పెద్ద అరుపులతో కొండంతా నిండిపోయింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. అనాగత మతిక్రాంతం వేదకృష్ణోపి తత్వతః. జరిగింది జరగబోయేది యథార్థంగా శ్రీకృష్ణుడికి తెలుసు. ఈ విషయం తెలిసి కూడా శ్రీకృష్ణుడు రుద్రుడికి బ్రహ్మదేవుడిలాగా అర్జునుడికై సారథ్యాన్ని స్వీకరించాడు. ఒకవేళ సూతపుత్రుడు అతి కష్టం మీద అర్జునుడిని సంహరిస్తే శంఖచక్ర గదా హస్తుడైన కృష్ణుడు అర్జునుడు మరణించటాన్ని సహించలేకపోతాడు. అప్పుడు తానే యుద్ధం చేస్తాడు. నీ సేనను దగ్ధం చేస్తాడు, భస్మం చేస్తాడు. శ్రీకృష్ణుడు కనుక కోపిస్తే శత్రుసేనలతో ఒక్క రాజు కూడా నిలబడలేడు అన్నాడు. జాగ్రత్త. అప్పుడు దుర్యోధనుడు శల్యుడితో, ఓ రాజా, కర్ణుడు సకల శాస్త్రాలు కూడా పూర్తిగా నేర్చుకున్నాడు, సర్వశస్త్రాలు నేర్చుకున్నాడు, సర్వశస్త్రధారుల్లోనూ శ్రేష్ఠుడు. అతడు సూర్యసుతుడు. అతడిని అవమానించకు. భయంకరమైనది మహత్తరమైనదైన అతడి అల్లెత్రాటి ధ్వనిని విని పాండవ సైన్యాలు 10 దిక్కులకు పారిపోతాయి. రాత్రి యుద్ధంలో మాయావి అయిన ఘటోత్కచుడు ఎన్నో మాయలు చేశాడు. అప్పుడు కర్ణుడు అతన్ని ఎలా వధించాడో నువ్వు చూశావు. అర్జునుడు ఎంతో భయపడి ఎన్ని రోజుల వరకు కర్ణుడి ఎదుటే పడలేదు, కర్ణుడు ఎదిరించలేదు. కర్ణుడు బలవంతుడైన భీముణ్ణి వింటికోనతో పొడిచి యుద్ధానికి ప్రేరేపించాడు. మూడుడా, తిండిపోతా అని చాలా పేర్లతో అవహేళన చేశాడు. అలాగే శూరులైన మాధురీపుత్రులను ఓడించాడు. ఏదో ఒక కారణం చేత వారిని చంపకుండా వదిలేశాడు. అలాగే వీరుడైన సాత్వికని కూడా కర్ణుడు జయించాడు. అతనికి రథం లేకుండా చేశాడు. అలాగే కర్ణుడు నవ్వుతూనే దృష్టద్యుమ్నుడు మొదలైన శృంజయ వీరులను ఎన్నోసార్లు ఓడించాడు. కనుక యుద్ధంలో కర్ణుడు మహారథుడు. కర్ణుడు కనుక కోపిస్తే వజ్రాయుధాన్ని పట్టుకున్న ఇంద్రుడిని కూడా సంహరిస్తాడు. అటువంటి వాణ్ణి పాండవులు యుద్ధంలో ఎలా జయించగలరు? నువ్వు కూడా సర్వాస్త్రవేత్తవు, సర్వ విద్యా విశారదుడవు. భుజబలంతో నీతో సమానమైన వాడు ఈ భూమిలోనే లేడు. పరాక్రమంలో నిన్నెవరూ ఓడించలేరు. కనుకనే నిన్ను శల్యుడు ముల్లి వంటివాడు అంటారు. అంటే నిన్ను అంటారు. నీ బాహుబలాన్ని సాత్వత వీరులందరూ ఎదుర్కొని నిలబడలేకపోయారు. అటువంటి నీ బాహుబలం కంటే శ్రీకృష్ణుడు అధిక బలవంతుడు కాడు. అర్జునుడు మరణిస్తే కృష్ణుడు పాండవ సేనను ఆదుకున్నట్లుగా కర్ణుడు మరణిస్తే నువ్వే కౌరవ సేనను ఆదుకోవాలి. అంటే కృష్ణుడు సమంగా చేసి పారేశారు. సారథ్యం మాత్రమే శ్రీకృష్ణుడు ప్రతిజ్ఞ చేశాడు చేస్తానని. కనుక శ్రీకృష్ణుడు నా సేనను ఎలా ఎదుర్కొంటాడు? ఎదుర్కోడు. ఒకవేళ ఆయన అలా చేస్తే నువ్వు కూడా సారథ్యాన్ని వదిలి పాండవ సేనను వధించు. ఓ పూజ్యుడా, యుద్ధంలో మరణించిన సోదరులు, వీరులు, రాజులందరి రుణ విముక్తుడిని కావటానికి నీ ఆధారంతోనే నేను ముందుకు వెళ్ళాలి అని కోరుకుంటున్నాను అని అన్నాడు. అప్పుడు శల్యుడు ఇలా అన్నాడు. ఓ గాంధారీపుత్ర, నువ్వు సకల సైన్యాల ఎదుట నన్ను శ్రీకృష్ణుడి కంటే గొప్పవాడివి అంటున్నావు.
ఆ మాటే నాకెంతో నచ్చింది, నాకెంతో సంతోషాన్ని కలిగిస్తుంది, నీ మీద ప్రీతిని ఎక్కువ చేస్తుంది. కనుక నువ్వు కోరినట్లుగా కర్ణుడికి సారథ్యం చేస్తాను. సమయచ్చహి మే వీర సమయశ్చహి మే వీర కశ్చిద్ వై కర్తనం ప్రతి కశ్చిద్ వై కర్తనం ప్రతి ఉస్తృజేయం యథా శ్రద్ధం ఉస్తృజేయం యథా శ్రద్ధం అహం వాచోస్య సన్నిధౌ అహం వాచ్యోస్య సన్నిధౌ. అయితే నేను పెట్టే ఒక షరతును కర్ణుడు అంగీకరించాలి. నేను నాకు తోచినట్లుగా ఎప్పుడూ స్వేచ్ఛగా మాట్లాడుతూనే ఉంటాను, దానికి కర్ణుడు అంగీకరించాలన్నాడు. అప్పుడు నీ కొడుకైన దుర్యోధనుడు సకల రాజుల ఎదుట కర్ణుడితో పాటు షరత్తును అంగీకరిస్తున్నట్లుగా శల్యుడికి చెప్పాడు. శల్యుడు సారథ్యానికి అంగీకరించి యుద్ధానికి ప్రోత్సహించగా దుర్యోధనుడు ఎంతో ఆనందించాడు. కర్ణుణ్ణి కౌగలించుకొని మెచ్చుకుంటూ ఇలా అన్నాడు, ఓ కర్ణ, ఇంద్రుడు దానవులను యుద్ధంలో వధించినట్లుగా నువ్వు కూడా పాండవులను జయించు అన్నాడు. గుర్రాలు తోలటానికి సిద్ధంగా ఉన్న శల్యుణ్ణి చూసి కర్ణుడెంతో పొంగిపోయాడు, ఆనందించాడు. దుర్యోధనుడితో ఇలా అన్నాడు, ఓ రాజా, ఈ సంతోషకరమైన సమయంలో ఈ శల్యుడు సంతోషంగాను ఉత్సాహంగాను మాట్లాడటం లేదు, కనుక మళ్ళీ మధురమైన మాటలను ఈయనకు చెప్పు అన్నాడు. ఏంటో ఒక మాదిరిగా ఉన్నాడు శల్యుడు. అప్పుడు మహామేధావి అయినటువంటి దుర్యోధనుడు శల్యుడితో ఇలా అన్నాడు, ఓ శల్య, కర్ణుడు ఈరోజు యుద్ధం చేయాలని అనుకుంటున్నాడు, కనుక ఇతడికి నువ్వు సారథ్యం చెయ్యి. కర్ణుడు ఇతర వీరులను అర్జునుని కూడా వధించాలి అనుకుంటున్నాడు తెలుసా, కనుక ఇతడి రథాశ్వాలను నియంత్రించు, ఇతడి గుర్రాల పగ్గాలను పట్టుకోమని నిన్ను మళ్ళీ మళ్ళీ నేను యాచిస్తున్నాను. ఏంటయ్యా, పట్టుకోవయ్యా, నడపవయ్యా బతిమాలుతున్నారు. అర్జునుడికి శ్రీకృష్ణుడు శ్రేష్టమైన సలహాలు ఇస్తూ ఉంటాడు, అలాగే నువ్వు సారథిగా కర్ణుడికి మంచి సలహాలు ఇవ్వు, యుద్ధంలో ఇతడిని అన్ని విధాలుగా కాపాడు అన్నాడు. ఆ మాటలు విని శల్యుడు ఎంతో సంతోషించాడు. అదేనయ్యా నాకు కావలసింది, ఇంతవరకు ఈ మాట చెప్పలేదే అనుకున్నావు, నేను చెప్పావు కదా, ఇక నేను చూసుకుంటానులే అన్నాడు. నీ పుత్రుడైన దుర్యోధనుణ్ణి కౌగిలించుకొని ఇలా అన్నాడు, ఓ ప్రియదర్శన రాజా, గాంధారీపుత్ర, నీ మాటలు నాకు ఉత్సాహాన్ని కలిగించాయి, కనుక నీకు ఇష్టమైనది తప్పకుండా చేస్తాను. ఎక్కడైనా ఎప్పుడైనా సరే నువ్వు నేను చేయవలసిన పనులను ఆజ్ఞాపిస్తే నిండు మనస్సుతో నేను ఆ పనులు తప్పకుండా చేస్తాను. కర్ణుడు మేలు కోరి ఇష్టమైన మాటలను కానీ ఇష్టం లేని మాటలను కానీ నేను మాట్లాడితే నువ్వు కానీ కర్ణుడు కానీ వాటిని క్షమించాలి. మధ్యలో ప్రవేశించారో అంతే, ఇంకా పగ్గాలు వదిలి కిందికి దిగిపోతాను. అందుకని జాగ్రత్తగా ఉండాలి, మనస్సులో పెట్టుకోకూడదు అన్నాడు. మాట ఇవ్వండి అన్నాడు. మాట ఇచ్చేశారంతా అన్నాడు. అప్పుడు కర్ణుడు ఇలా అన్నాడు, ఓ మద్రరాజా, శివుడికి బ్రహ్మదేవుడిలాగా అర్జునుడికి శ్రీకృష్ణుడిలాగా నువ్వు నాకు నిత్యము మేలు చేస్తూ ఉండు, అంతే చాలు అన్నాడు. అప్పుడు శల్యుడు ఇలా అన్నాడు, ఆత్మనిందాత్మ పూజా చ పరనిందా పరస్తవగ పరనిందా పరస్తవగ అనాచరితమార్యాణం వృత్తమేతచ్చతుర్విధం వృత్తమేతచ్చతుర్విధం. ఆత్మనింద, ఆత్మస్థుతి, పరనింద, పరస్థుతి అనే ఈ 4 విధాల ప్రవర్తనను ఉత్తమ పురుషులు ఎప్పుడూ అనుసరించలేదు, నేను కూడా అనుసరించను. కానీ ఓ విద్వాంసుడా, నీకు విశ్వాసం కలిగించాలని మాట్లాడాను. ప్రభు, నేను పొరపాటు పడకపోవటంలో, గుర్రాలను నడపటంలోనూ, జ్ఞానంలోనూ, విద్యలోనూ, అశ్వవిద్యను తెలిసిన వారిలోనూ ఇంద్రుడు సారథి అయిన మాతలి లాంటి యోగ్యుడని
యుద్ధభూమిలో అర్జునుడితో యుద్ధం చేస్తున్నానని నీ రథాన్ని నేను నడిపిస్తాను, కనుక నిశ్చింతంగా ఉండు అన్నాడు శల్యుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 36వ అధ్యాయం. దుర్యోధనుడు కర్ణుడితో ఇలా అంటున్నాడు, ఓ కర్ణ, నువ్వు యోధుడవై రథం మీద నిలబడి ఉండగా, శల్యుడు రథంపై సారథిగా ఉండగా, ఈ శ్రేష్టమైన రథం ఖచ్చితంగా యుద్ధంలో పాండవులను ఓడిస్తుంది, వారిని పరాజయం పాలు చేస్తుంది అన్నాడు. అంటే అంత నమ్మకం. ఇంతలో యుద్ధ ప్రారంభమైపోయింది. అప్పుడు దుర్యోధనుడు శల్యుడితో ఇలా అన్నాడు, ఓ మద్రరాజా, యుద్ధంలో కర్ణుడి యొక్క ఉత్తమాశ్వాలను వశం చేసుకో. ఆ కర్ణుడి యొక్క ఉత్తమాశ్వాలు ఉన్నాయి కదా, అవి వశమయ్యేది కష్టం, నువ్వు వశం చేసుకో. నువ్వు రక్షిస్తూ ఉండగా రాధేయుడు అర్జునుడిని జయిస్తాడు అన్నాడు. శల్యుడు రథాన్ని తాకి అలాగే అన్నాడు. ఆ మాట విని కర్ణుడు ఎంతో మనశ్శాంతిని పొందాడు. అక్కడ ఉన్న సారథితో ఇలా అన్నాడు, ఓ సారథి, నా రథాన్ని త్వరగా సిద్ధం చేయి అని పదే పదే చెప్పాడు. అప్పుడు సారథి గంధర్వ నగరంలాగా ఉన్నది, విశాలంగా ఉన్నదైనటువంటి రథాన్ని యథావిధిగా సిద్ధం చేసి కర్ణుడికి చూపించాడు. ఓ స్వామి, రథం సిద్ధంగా ఉంది అని అన్నాడు. తర్వాత కర్ణుడు మెరుపుతో కూడిన మేఘాన్ని సూర్యుడు అధిరోహించినట్లుగా రథాన్ని ఎక్కాడు. వారిద్దరూ సూర్యాగ్నులతో సమానమైన తేజస్సుతో వెలిగిపోతున్నాయి. వాళ్ళిద్దరూ అట్లా వెలిగిపోతున్నారు. శల్యుడు, కర్ణుడు, ఆ రథము, ఆ గుర్రాలు, అవి ఒక పెద్ద నగరంలాగా కనపడింది. అంటే అంత అద్భుతమైనటువంటి భయంకరమైనటువంటి ఆకారాలతో ఆ యుద్ధానికి సిద్ధమైపోయాయి. వారిని వంది మాగధులు స్తుతించారు. శల్యుడు నడిపే రథం మీద కర్ణుడు ఘోరమైన ధనస్సు లాగుతూ శోభించాడు. అప్పుడు వేల కొద్దీ తుర్యాలు మ్రోగాయి, 10,000 భేరులు మ్రోగాయి. ఆ ధ్వనులన్నీ ఆకాశంలో మేఘాలు గర్జించినట్లుగా పెద్ద శబ్దంతో వినిపించాయి. కర్ణుడు రథం మీద ఉండి దుర్యోధనుడి మాటలను పాటించి శల్యుడితో ఇలా అన్నాడు, ఓ శల్య, ఈ రోజున నేను వేల కొద్ది బాణాలను ప్రయోగిస్తాను. నా బాహుబలాన్ని ఈ రోజున అర్జునుడు చూస్తాడు అన్నాడు. అప్పుడు శల్యుడు ఇలా అన్నాడు, ఓ కర్ణ, పాండవులు సర్వాస్త్ర పరిజ్ఞానం గలవారు, మహాధనుర్ధారులు, మహాబలులు, వెనుతిరగని వారు, అదృష్టవంతులు, జయించటానికి వీలుకాని వారు, సత్యపరాక్రములు. అలాంటి వారిని నువ్వు ఎలా అవమానిస్తావు? ఇది అంటే శల్యుడు చేసేటువంటి ఒక ప్రారంభమైపోయింది. అంటే రథసారథి ప్రోత్సహించాల రథికుణ్ణి. ఇక్కడ అట్లా కాదు, ఇట్లా ఉల్టా, నువ్వు ఎట్లయ్యా అవమానిస్తావు? వాళ్ళంతా పెద్ద పెద్ద వాళ్ళు, వారు సాక్షాత్తుగా ఇంద్రుడికి కూడా మహాభయాన్ని కలిగిస్తారయ్యా. ఓ రాధేయ, యుద్ధభూమిలో గాంధీవధ్వని పిడుగు పడేటప్పటి ఉరుములాగా ఉంటుందయ్యా అది. దాన్ని విన్న తర్వాత నువ్వు ఈ మాట అనలేవు. యుద్ధంలో భీముడు ఏనుగుల దంతాలను విరగ్గొట్టి చంపటాన్ని చూసినప్పుడు కూడా నువ్వు ఇలా మాట్లాడలేవు. అలాగే ధర్మరాజు, నకుల సహదేవులు పదునైన బాణాలతో ఆకాశంలో మేఘాలు క్రమ్మినట్లుగా రణభూమినంతా కప్పివేయటాన్ని చూసినప్పుడు చాలా ఇలా ప్రగల్భాలు మాట్లాడు, నువ్వు నిలిచిపోతుంది నీ నోరు. వారు శత్రుపక్ష రాజులను బాణాలతో వధిస్తూ ఉండటాన్ని చూసినప్పుడు కూడా నువ్వు ఇలా గొప్పలు చెప్పుకోవు, అప్పుడు ఆగిపోతావు నాకు తెలుసు అని అన్నాడు. కర్ణుడు ఆ మాటను పెద్దగా పట్టించుకోలేదు. అంటే సరిగా పొడిచాడు.
శల్యుడితో సరే సరే పద పద ముందుకు పద అని అరిచాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 37వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రకి ఇలా చెప్పాడు, ఓ మహారాజా, కర్ణుడు గొప్ప వెలుకాడు. అతడు యుద్ధం చేయాలని యుద్ధరంగంలో నిలబడి ఉండటాన్ని చూసి కౌరవులందరూ ఎంతో సంతోషించారు. పెద్దగా కోలాహలం చేశారు. మీ వారందరూ బేరీలను మ్రోగించారు, బాణ శబ్దాలను చేశారు. ఉత్సాహవంతులు గర్జిస్తూ యుద్ధానికి బయలుదేరారు. ఇక మనలను యుద్ధభూమిలో ఎవరూ వెనక్కు మళ్లించలేరు, మళ్లిస్తే మృత్యువే మళ్లిస్తుందని దృఢంగా నిశ్చయం చేసుకున్నారు. అలా వారు దృఢంగా నిశ్చయించుకొని కర్ణుడితో బయలుదేరారు. అలా వారు సంతోషిస్తూ ఉండగా భూమి అంతా కంపించింది. ఆ సమయంలో సూర్యమండలం నుంచి సప్తమహాగ్రహాలు బయటకు వస్తూ కనిపించాయి. ఆకాశం నుండి ఉల్క రాలింది. దిక్కులతో మంటలు వ్యాపించాయి. వర్షం లేకుండానే పిడుగులు పడ్డాయి. భయంకరంగా గాలులు వీచాయి. మృగాలు పక్షులు భయాన్ని సూచిస్తూ నీ సేనను అప్రదక్షిణంగా తిరిగాయి. ఇది ఒక అపశకునం. యుద్ధానికి బయలుదేరిన కర్ణుడి గుర్రాలు హఠాత్తుగా నేల మీద పడ్డాయి. నెమ్మదిగా పైకి లేచాయి, కానీ పడటం అనేది కూడా ఒక అపశకునమే. ఆకాశం నుండి అంతరిక్షం నుండి ఎముకల వర్షం కురిసింది. శస్త్రాలు మండిపోయాయి. ధ్వజాలు కంపించాయి. ధ్వజాలన్నీ కూడా వాహనాలు కన్నీరు కార్చాయి. ఆ సమయంలో కౌరవుల వినాశానికి సూచనగా ఇవే కాకుండా మరెన్నో దారుణమైన అపశకునాలు కనిపించాయి. మన వారందరూ విధి చేత మోహితులైపోయారు. కంటికి కనిపిస్తున్న ఆ అపశకునాలను లెక్క చేయలేదు. ఎవరూ పట్టించుకోలేదు, ఎవరూ చెప్పుకోలేదు. యుద్ధానికి బయలుదేరిన నీ పక్షంలోని రాజులందరూ కర్ణుడికి జయ జయ ధ్వనాలు చేశారు. అప్పుడు కర్ణుడు రథం మీద ఉండి రణభూమిని చూశాడు. పాండవ సైన్యాన్ని చూశాడు. అర్జునుడు చేసిన గొప్ప కార్యాలను గుర్తు చేసుకున్నాడు. అభిమానంతోనూ కోపంతోనూ దహించిపోతూ మండిపోయాడు. దీర్ఘంగా నిట్టూర్పులు విడుస్తూ శల్యుడితో ఇలా అన్నాడు, ఓ సారథి, నేను ఆయుధాలు ధరించి రథం మీద ఉన్నాను. ఇప్పుడు నేను వజ్రాయుధాన్ని పట్టుకొని కోపించి ఇంద్రుడికి కూడా భయపడను, తెలిసిందా అన్నాడు. భీష్ముడు మొదలైన ప్రముఖ వీరులు మరణించటాన్ని చూసి కూడా నాకు ఆందోళన కలగటం లేదు, భయం కలగటం లేదు. భీష్మద్రోణులు ఇంద్రుడితోనూ విష్ణువుతోనూ సమానమైన వారు కదా. వారు వధించటానికి సాధ్యం కానివారు. అలాంటి వారినే శత్రువులు చంపేశారు. వారు నన్ను చూసి ఇంకా ఇతడెంత అనుకున్నా పర్వాలేదు. ఈ రోజున నేను యుద్ధభూమిలో భయపడను. నాకు జంకు బొంకులు లేవు. వెనుకడుగు వెయ్యను. నేను భయపడను. కురువీరులారా, ఆ ద్రోణుడిని గుర్తు చేసుకొని నేను సత్యం చెబుతున్నాను, తెలుసుకోండి. అర్జునుడు ఉగ్రరూపి అయిన మృత్యువులాగా యుద్ధంలోకి వస్తాడు. ఆ అర్జునుడిని నాకంటే మరొకడెవడు ఓర్వలేడు. అలాగే నన్నెవడు సహించలేడు. నాకు కూడా ఆ ద్రోణుడిలా విద్యలో పొరపాటు లేకపోవటం, బలం, ధైర్యం, మహాస్త్రాలు, వినయం అనే నాకున్నాయి. అలాంటి మహాత్ముడే మృత్యువుకు వశుడైపోయాడంటే ఇక ఇతరులందరూ చావుకు దగ్గరయ్యారనే అనుకుంటున్నా నేను. ద్రోణాచార్యుడే మరణించగా మరొకడెవడైనా ఎలాంటి సందేహం లేకుండా రేపు ప్రొద్దుటి దాకా బ్రతికి ఉంటాను అని నమ్మలేడు కదా. ననూనమస్త్రాణి బలం పరాక్రమః, ననూనమస్త్రాణి బలం పరాక్రమః, క్రియాఘ సునీతం పరమాయుధాని వా
పరమాయుధానివ అలం మనుష్యస్య సుఖాయ వర్తితుం అలం మనుష్యస్య సుఖాయ వర్తితుం తథా హి యుద్ధే నిగతః పరైర్గురు. కనుక అస్త్రాలు, బలం, పరాక్రమము, ఉత్తమ కార్యాలు, ఉత్తమ నీతి, ఉత్తమ ఆయుధాలు కానీ మానవుడు సుఖంగా ఉండటానికి పనికిరావు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.